హాయ్ అండి. ఇవాళ ఇఫ్తార్‌లోకి ఏదన్నా చల్ల చల్లగా, తియ్యగా ఉంటే బాగుంటుంది అనిపించింది. అందుకని చెప్పేసి నేను ఈ అరేబియన్ పుడ్డింగ్ అనేది చేశాను. ఇది చేసుకోవటం చాలా ఈజీ అండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా ఆసమ్‌గా ఉంటుంది. ఫస్ట్ ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని ఒక్క గ్లాస్ పాలు పోసి ఆ పాలని వేడి చేసుకోవాలి. ఆ పాలు వేడవుతున్నప్పుడే మన రుచికి సరిపడా పంచదార వేసుకొని తిప్పుకోవాలి. పంచదార కరిగిపోయి పాలు మరుగుతున్నప్పుడు ఒక గిన్నెలోకి ఒక 4 స్పూన్ల పాలు తీసుకొని అందులో ఒక్క స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలండి. కస్టర్డ్ పౌడర్ మనకి ఏ సూపర్ మార్కెట్‌లోనే చాలా అవైలబుల్‌గానే ఉంటుంది. చూసారు కదా! ఈ కస్టర్డ్ పౌడర్ దీంట్లో ఫ్లేవర్స్ ఉంటాయండి. కానీ వెనిలా ఫ్లేవర్‌నే నేనైతే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. ఫ్లేవర్ బావుంటుందని. ఇప్పుడు ఉండలు లేకుండా కలుపుకున్నాం కదా! ఇది మరుగుతున్న పాలల్లో వేసి కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోండి. అప్పుడే ఇది మనకి టెక్స్చర్ అనేది క్రీమ్ టెక్స్చర్‌లోకి వస్తుంది చక్కగా. ఈ విధంగా పాలల్లో పోసేసి కలుపుకోవాలి. ఇది వేసిన వెంటనే తిప్పుకోవాలండి. లేకపోతే మనకు ఉండలు కట్టేస్తుంది. ఈ విధంగా అండి ఉడికించుకుంటే చూపిస్తాను చూడండి. ఇది చిక్కబడుతూ ఉంటుంది ఉండే కొద్దీ. చూడండి ఎంత చిక్కపడిందో. ఈ విధంగా చిక్కపడే వరకు ఉడికించుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత ఇంకొంత చిక్కపడుతుందండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఫ్రెష్ క్రీమ్ వేసి కలుపుకోవాలి. ఈ ఫ్రెష్ క్రీమ్‌కి మనం మిల్క్ మేడ్ కూడా యాడ్ చేస్తున్నామండి. పంచదార వేయాల్సిన అవసరం లేదు. మిల్క్ మేడ్‌లోనే స్వీట్‌నెస్ ఉంటుంది కదా! ఈ ఫ్రెష్ క్రీమ్‌ని, మిల్క్ మేడ్‌ని నేనైతే ఫ్రెష్ క్రీమ్ 1 కప్ తీసుకున్నాను. మిల్క్ మేడ్ హాఫ్ కప్ తీసుకున్నాను. వేసుకొని కలుపుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ లేని వాళ్ళు మీగడ మీద పాల మీద మీగడ కడుతుంది కదండీ! అది చక్కగా మనం మిక్సీ పట్టుకున్నామనుకోండి ఒక క్రీమ్ లాగా వస్తుంది. అది వాడుకోవచ్చు. లేదు ఫ్రెష్ క్రీమ్ ఫ్లేవరే కావాలి అనుకున్నోళ్ళు పచ్చి పాలని ఫ్రిడ్జ్‌లో పెట్టేసి దానిపైన తేటని మేగడలాగా వాడుకోవచ్చు ఫ్రెష్ క్రీమ్ లాగా. ఇప్పుడు నేను బ్రెడ్ తీసుకున్నానండి. బ్రెడ్‌కి 4 పక్కల సైడ్స్ కట్ చేసేసి ఈ విధంగా ఒక ట్రేలో గానీ లేకపోతే ఒక గిన్నె, ప్లేట్ ఏదైనా సరే ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇందులో మనం ముందుగా కాచి చల్లారి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ ఉంది కదా! ఆ మిల్క్‌ని ఆ బ్రెడ్ చక్కగా దాన్ని మునిగే వరకు ఆ పాలు పోయాలి. దాని మీద మనం కలిపి పెట్టుకున్న ఫ్రెష్ క్రీమ్ మిక్స్చర్ ఉంది కదండీ! అది కూడా వేసేసుకోవాలి. ఒక 4, 5 స్పూన్స్ ఒక లేయర్ లాగా వేసి దాని మీద ఇంకొక లేయర్ ఈ బ్రెడ్‌ని సెట్ చేసుకోవాలి. ఈ బ్రెడ్‌ని సెట్ చేసుకున్న తర్వాత సేమ్ అదే విధంగా కస్టర్డ్ మిల్క్ ఆ బ్రెడ్ మునిగే వరకు పోసి మళ్ళీ దాని మీద మనం కలిపి పెట్టుకున్న మిల్క్ మేడ్ క్రీమ్ మిక్స్చర్ ఉంది కదా! అది కూడా వేసుకోవాలి. ఈ బ్రెడ్ లేయర్స్ అనేవి మన ఇష్టం అండి. ఎన్నైనా పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ 3 లేయర్స్ వరకు పెట్టాను. ఈ విధంగా సెట్ చేసేసుకొని మనకి పాలు పోసుకున్న తర్వాత మన దగ్గర మిగిలిన క్రీమ్ అంతా దీనిపైన సెట్ చేసేసుకోవాలి. మీ దగ్గర విప్పింగ్ క్రీమ్ ఉంటే విప్పింగ్ క్రీమ్‌ని కూడా బీట్ చేసి వేసుకోవచ్చండి. అందరి దగ్గర విప్పింగ్ క్రీమ్ అవైలబుల్‌గా ఉండదు. ఫ్రెష్ క్రీమ్ అవైలబుల్‌గా ఉంటుంది కాబట్టి నేను ఇది చూపించాను. ఫ్రెష్ క్రీమ్ ఉంటే అది కూడా విప్ చేసి మీరు పైన డెకరేట్ చేసుకోవచ్చు. చూసారు కదా! ఈ విధంగా వేసేసుకొని పైన కొంచెం ఫ్రెష్ క్రీమ్ చల్లుతున్నానండి నేను. ఈ విధంగా చల్లేసుకొని నేను దీనిపైన డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. బాదాం, పిస్తా సన్నగా తరిగి చాప్ చేసుకొని వేసుకున్నాను. దీంట్లో ఎక్స్ట్రా టేస్ట్, కలరు యాడ్ చేయటం కోసం నేను న్యాచురల్‌గా ఉండటం కోసం ఎండిపోయిన గులాబీ పువ్వుల రెక్కలు ఉంటాయి కదండీ! రోజ్ పెటల్స్ అవి యూజ్ చేశాను పైన. ఈ విధంగా చల్లేసి ఫ్రిడ్జ్‌లో ఒక 2 గంటలు పెట్టుకున్నామంటే ఇది సర్వ్ చేయడానికి రెడీ అయిపోతుంది. నేను పెట్టేసి 2 అవర్స్ అయ్యింది. ఇప్పుడు తీసాను బయటికి. దీన్ని మనం ఎలా కావాలనుకుంటే అలా కట్ చేసి సర్వ్ చేయొచ్చండి. ఇప్పుడు నేను మీకు తీసి చూపిస్తాను చూడండి ఎంత బాగా సెట్ అయిపోయిందో ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత. చూస్తుంటేనే ఎంత టెంప్టింగ్‌గా ఉంది కదా! తినాలి అని చెప్పేసి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ అండి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. మనం స్పూన్తో కట్ చేస్తుంటే ఎంత సాఫ్ట్గా ఎంత జ్యూసీగా ఉంటుందో ఆ పీస్ అనేది. ఎవరైనా సరే ఒక్కసారి తిన్నారు అంటే మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారండి. అంత బాగుంటుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.